సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధింతును నిన్నే, సమర్పణతో సేవించెదను నిన్నే, సజీవుడనై ఆరాధింతును నిన్నే. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. నూతన గీతమునే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. కొలువు చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా, నీకు సాటెవ్వరు. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నీవే నా ప్రాణము, నిన్ను వీడి నేనుండలేను. నూతన గీతము నే పాడేదా మనోహరుడా యేసయ్యా, నీవు చూపిన ప్రేమను నే మరువను, ఏ స్థితిలోనైనను. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ, కడలి తీరం కనబడని వేళ, కడలి కెరటాలు వేధించు వేళ,
కరుణమూర్తిగా దిగి వచ్చిన నీకు సాటెవ్వరు. నీవే నా ధైర్యము, నీ కృపయే ఆధారము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈ అమూల్యమైనటువంటి మరి సమయంలో దేవుని మాటలను, దేవుని స్వరాన్ని, దేవుని వాక్యాన్ని వినటము, ధ్యానించుకోవటము దేవుని పిల్లలమైన మనందరికీ ఎంతో ఎంతో దీవెనకరమైనటువంటిది. పరిశుద్ధాత్మ దేవుడు నాకు అనుగ్రహించినటువంటి ప్రేరేపణను బట్టి ఒక చక్కని వర్తమానాన్ని, సందేశాన్ని మీ ఎదుట ఉంచాలని నేను కోరుకుంటా ఉన్నాను. నేటి దినాలను మరి దృష్టిలో పెట్టుకొని నేటి దినాలలో ఉన్న మరి పరిస్థితులను బట్టి దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంటుంది. మన దేవుడు మాట్లాడే దేవుడు. బైబిల్ గ్రంథంలో, దేవుని వాక్యములో మనకు దొరకనటువంటి సంగతులు ఏవి ఉండవు. ప్రపంచంలో ఏ సమయంలో ఎలాంటి స్థితిగతులు ఏర్పడినప్పటికీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆ పరిస్థితిని మనము కనుగొనగలుగుతాం. ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాటలను ఆలకిస్తున్నటువంటి దేవుని పిల్లలమైన మనకి వినిపించేటటువంటి ప్రత్యేకమైనటువంటి అంశము ఏమిటి అంటే, నీతిమంతులు అంటే నాకు సంతోషము, అలాగే పాపం అంటే నాకు బాధను కలుగు చేసేటటువంటిది. ఈ అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ప్రత్యేకమైన సమయంలో మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నీతి లేక నీతిమంతులు, అలాగే పాపము, పాపులు. దేవుని సన్నిధానంలో కరోనా పరిస్థితులను బట్టి అనేక మంది కరోనా బారిన పడిపోతూ ఉన్నారు. కొంతమందికి ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి. అనేక మంది అయితే ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. మరి నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఒక విషయాన్ని సూటిగా నాతో మాట్లాడారు. ఈ లోకంలో
దేవాది దేవుని దృష్టికి కొన్ని గుంపులు కనిపిస్తూ ఉన్నాయని, ఆ గుంపులలో దేవుడికి విరోధమైనటువంటి పాపం ఘోరముగాను భయంకరముగాను జరుగుతూ ఉందని, దేవుడికి విరోధముగా, దేవుడికి కోపము కలుగు చేసేటటువంటి రీతిగా ప్రపంచవ్యాప్తకంగా గుంపులు గుంపులుగా చేరి ప్రజలు చేయుచున్నటువంటి దుష్ట కార్యములను బట్టి, హేయమైన పాపపు క్రియలను బట్టి దేవుని మనసు ఎంతగానో నొచ్చుకుందని, చాలా ఆ పరిస్థితులు దేవునికి వేదనను దుఃఖమును కలుగు చేస్తూ ఉన్నాయని, అందుమూలంగానే దేవుడికి విరోధముగా చేస్తూ ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపపు క్రియలను నేను లయపరచాలనుకున్నాను. ఆ గుంపుల మీదకి నేను ఉగ్రతను పంపించాలని అనుకున్నాను అని ప్రార్థనలో దేవుడు తెలియచేసినటువంటి మాటలను నేను జ్ఞాపకం చేసుకున్నాను. అవును దేవుని పిల్లలారా, పాపాన్ని ప్రేమిస్తున్నారు, పాపాన్ని విడిచిపెట్టట్లేదు. పాపము దేవునికి ఇష్టం లేనిది, పాపము దేవునికి వ్యతిరేకమైనది, సృష్టికర్త అయిన దేవునికి బాధను కలుగు చేసేది పాపము. సూర్య చంద్ర నక్షత్రములను ఆయనే మనకు అనుగ్రహించారు, గాలిని వెలుగును నీటిని ఆయనే మనకు అనుగ్రహించారు. అన్నపానములనిచ్చి ఆయనే మనలను పోషిస్తున్నారు, ఆయురారోగ్యాలు ఇచ్చి ఆయనే మనలను బ్రతికిస్తున్నారు. మనము మంచిగాను నీతి కలిగిన మార్గాలలో నడుచుకుంటూ, నీతి కలిగిన త్రోవలలో మనం జీవిస్తూ దేవుడికి ఆనందాన్ని సంతోషాన్ని కలిగించే పిల్లలుగా ఉండాలని దేవుని యొక్క నిర్ణయము, దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు కరోనా లాంటి ఉపద్రవాలు వస్తూ ఉన్నాయి అంటే, దేవుని ఆలోచనను మనుషుడు పట్టించుకోవట్లేదు, దేవుని ఉద్దేశాలను మనుషుడు లక్ష్యం చేయట్లేదు. అందుకనే కరోనా లాంటి ఉపద్రవాలు వచ్చి పడిపోతూ ఉన్నాయి మనుషుల మీద. మనుషుడు కళ్ళు తెరుచుకునే వరకు కూడా ఉపద్రవాలు రావటం అనేటటువంటిది ఆగదు. ఒక ఉపద్రవము ముగిస్తే మరొక క్రొత్త ఉపద్రవము రావచ్చు. దేవుని పిల్లలారా, మనుషులందరూ కూడా కళ్ళు తెరుచుకోవలసినటువంటి రోజులు. చెడును పాపాన్ని తొలగించుకోవలసినటువంటి రోజులు. చెడు నుండి, పాపము నుండి బయటకు రావలసిన అవసరత ఉన్నటువంటి రోజులు. నేను పాపంలోనే ఉంటాను, నేను చెడులోనే ఉంటాను, నా చెడు నేను మానుకోను,
నా పాపము నేను మానుకోను అనే రీతిలో చాలామంది ఉన్నారు. అలాంటి వారి వలనే దేవునికి దుఃఖము, దేవునికి కోపము, నష్టాలకు, కీడులకు, ఉపద్రవాలకు కారణము అవుతా ఉంది. దేవుడు ఒక విషయాన్ని ఆశిస్తూ ఉన్నాడు. నీలో నుండి, నాలో నుండి, ఈ భూమి మీద ఉన్న మనుషులందరిలో నుండి దేవుడు ఆశిస్తున్నాడు. ఏమి ఆశిస్తూ ఉన్నాడు దేవుడు? నీతి, నీతి, నీతి. నీతి కలిగిన మార్గాలలో నడుచుకోవటం, నీతి కలిగిన త్రోవలలో నడుచుకోవటం, నీతిమంతులుగా జీవించటం, నీతిమంతులుగా బ్రతకటం, ఇదే దేవుడు కోరుకుంటున్నది. మనుషులలో దేవుడు ఆశిస్తున్నాడు నీతిని. 1 కోటి రూపాయలు నేను నీకు ధారాళం చేస్తాను, 100 గొర్రెలను నీకు బలిచ్చేస్తాను, 50,000 మందికి భోజనాలు పెట్టిచ్చేస్తాను. ఇలాంటి వ్యవహారాలు దేవుడికి అవసరం లేదు. ఎప్పుడు దేవుడు ఇలాంటి వ్యవహారాలు కోరడు. హోషేయ గ్రంథములో అదే మాట్లాడుతున్నాడు. వేలాది నదులంత విస్తారమైన తైలమును నేను నీ దగ్గర నుండి కోరలేదు, వేల కొలది పొటేళ్లను నేను నీ దగ్గర నుండి ఆశించలేదు, నీ జ్యేష్ఠ కుమారుణ్ణి బలిగా ఇమ్మని నేను నిన్ను అడగలేదు, దహన బలులు అడగలేదు, నైవేద్యములు అడగలేదు అంటాడు. భూలోకంలో ఉన్నటువంటి మనుషులు దేవుడికి ఏమి కావాలో తెలుసుకోకుండా దేవుడు ముఖాన్న ఏదో ఒకటి పడేసేద్దాం, చేసే పాపాలు మానుకోవద్దు, చేయవలసిన పాపము చేసేసి దేవుడు ముఖాన్న ఏదో ఒకటి పడేస్తే దేవుడు సరిపెట్టుకుంటాడులే అనేటటువంటి ధోరణి ఈ రోజున మనుషులలో కనబడతా ఉంది. దేవుని పిల్లలారా, ఒకవేళ నువ్వు దేవుని బిడ్డవై ఉండొచ్చు, ప్రార్థన గూర్చి తెలిసినటువంటి వ్యక్తివై ఉండొచ్చు, బైబిల్ను గూర్చి ఎరిగినటువంటి వ్యక్తివై ఉండొచ్చు, సంఘమును గూర్చి ఎరిగినటువంటి వ్యక్తివై ఉండొచ్చు, వాక్యమును గూర్చి ఎరిగినటువంటి వ్యక్తివై ఉండొచ్చు. అయితే నీవెలా ఉన్నావు? నువ్వే స్థితిలో ఉన్నావు? నీ నడవడి ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ మార్గాలు ఎలా ఉన్నాయి? నీ జీవితంలో నీతి కనిపిస్తూ ఉందా? దేవుడు నీతిని కోరుకుంటా ఉన్నాడు. నీవిచ్చే కానుకలను కాదు, నీవిచ్చే దహన బలులను కాదు, నువ్వు చేసే మంచి పనులను కాదు, నీ బ్రతుకులో నుండి ఆయనకు కావలసినది, ఆయన ఎదురు చూసేది నీతి కలిగినటువంటి జీవితము. నీతికి వ్యతిరేకమైనది పాపం. ప్రపంచంలో ఈ రెండే ముఖ్యమైనవి. నీతి ప్రపంచాన్ని రక్షిస్తుంది, నీతి ప్రపంచాన్ని కాపాడుతుంది, నీతి మనుషులను కాపాడుతుంది, నీతి లోకానికి మేలు చేస్తుంది. పాపం ప్రపంచానికి కీడు తీసుకొస్తుంది. పాపం ప్రజలకు అపాయాన్ని తీసుకొస్తుంది. పాపం
లోకాన్ని పాడు చేస్తుంది, లోకాన్ని నాశనం చేస్తూ ఉంది. బైబిల్ గ్రంథంలో 2 మాటలు రాయబడ్డాయి. సామెతల గ్రంథంలో 10వ అధ్యాయము 2వ వచనాన్ని గనక చూడగలిగితే, నీతి మరణము నుండి రక్షించును అన్నాడు. అదే సామెతల గ్రంథంలో 11వ అధ్యాయము 4వ వచనంలో కూడా 2వ మారు అదే మాట మరలా మాట్లాడుతున్నాడు. నీతి మరణము నుండి రక్షించును. నీలో నీతి ఉన్నట్లయితే నీవు కరోనాకి భయపడాల్సిన అవసరం లేదు. నీలో నీతి ఉన్నట్లయితే కరోనా నిన్నేమీ చేయలేదు. నీలో నీతి ఉన్నట్లయితే మరణానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీలో నీతి ఉన్నట్లయితే మరణము దూరముగా పారిపోతుంది. మరణము నుండి రక్షిస్తుంది నీతి. మరణములో పడకుండా తప్పిస్తుంది. మరణము రాకుండా నీతి కాపాడుతుంది. నీతి మరణము నుండి రక్షించును. తెలుసుకుంటున్నావా సోదరి సోదరుడా? నీ హృదయములో ఏముందో, నీ గృహములో ఏముందో, నీ కుటుంబములో ఏముందో, నీ ఇంట్లో ఏముందో తప్పకుండా నువ్వు ఆలోచించాలి. బైబిల్ గ్రంథంలో రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 23వ వచనమును గమనించినట్లయితే, ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, నీతి ప్రపంచాన్ని మరణము నుండి రక్షిస్తుంది. పాపము ప్రపంచాన్ని మరణములోనికి నెట్టేస్తూ ఉంది. పాపము వలన వచ్చు జీతము మరణము. నేను పుట్టిన తరువాత ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదు. కళ్ళ ముందు శవాలు, కళ్ళ ముందు లెక్కలేనంత మంది మరణిస్తూ ఉండటం, ఎక్కడ చూసినా మరణ వార్తే, ఎటు చూసినా మరణ వార్తే. మరణం ఎక్కడి నుండి వచ్చింది? రోమాపత్రిక 9వ అధ్యాయం 23 ప్రకారం పాపము వలన వచ్చు జీతము మరణము. మనుషులు చేస్తున్నటువంటి పాపాలే మరణాలకు కారణము. మనుషులలో పెరిగిపోయిన పాపమే మరణమునకు కారణము. నీతి మరణము నుండి రక్షిస్తుంది. ఈ వాక్యం వింటున్నటువంటి సోదరి సోదరుడా, నువ్వు రక్షించబడాలంటే నువ్వు నీతిలోకి రావాలి. నువ్వు రక్షించబడాలంటే నీతిని సంపాదించుకోవాలి. నువ్వు రక్షించబడాలంటే నీతిని గట్టిగా పట్టుకోవాలి. మరణము నుండి నువ్వు రక్షించబడాలంటే నువ్వు నీతిలోకి ఇప్పుడే నడిపించబడాలి. నీతి మరణము నుండి రక్షిస్తుంది. మరణ భయం లేకుండా ఉండాలంటే నువ్వు నీతి అనే వెలుగులోనికి ఈ దినమే నువ్వు రావాల్సిన అవసరం ఉంది. మరణం అనే భయము నుండి తప్పించుకోవాలి అంటే నీతి అనే వెలుగులోనికి నీ జీవితాన్ని ఈ రోజే నువ్వు నడిపించుకోవలసిన అవసరం ఉందని దేవుడు నీకు గుర్తు చేస్తా ఉన్నాడు. పాపము వలన వచ్చు జీతము మరణం. నేను పాపంలోనే ఉంటాను, నేను పాపాన్ని విడిచిపెట్టను, నేను పాపము మానను అంటే నీవు మరణములో ఉన్నావని అర్థం.
ఏదో ఒక క్షణాన అపాయము అకస్మాత్తుగా నీ మీదకి రావచ్చు అని అర్థం. ఏదో ఒక క్షణాన ఉపద్రవము అకస్మాత్తుగా నీ మీదకి రావచ్చని అర్థం. నేను పాపాన్ని విడిచిపెట్టను అని అనుకోవద్దు. నేను పాపము మానను అని అనుకునేటటువంటి ఆ నిర్ణయము ఎంత మాత్రమో క్షేమకరమైనది కాదు, ఎంత మాత్రమో మేలుకరమైనది కాదు. శోధనలో పడకుండా ఉండాలంటే పాపములో నుండి బయటికి రావాలి. అపాయములో పడకుండా ఉండాలంటే పాపాన్ని విడిచిపెట్టి తీరాలి. కీడును తప్పించుకోవాలంటే పాపము ఖచ్చితంగా మానుకోవాలి. దేవుడు ఎదురు చూసేది దీనికోసమే. బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో ఒక తేటనైనటువంటి వాక్యము, రోమాపత్రిక 3వ అధ్యాయంలో కూడా తేటనైనటువంటి వాక్యము ఉంది. కీర్తనల గ్రంథము 53వ అధ్యాయం 2వ వచనం, వివేకము కలిగి నరులు దేవుని వెతికేవారు ఉందురో లేరు అని యెహోవా దేవుడు ఆకాశము నుండి నిదానించి నరులను చూస్తూ ఉన్నాడంట. వివేకము కలిగి వారి దేవుడనైన నన్ను వెతికేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా? దేవుడు ఆకాశము నుండి నిదానించి చూస్తూ ఉన్నప్పుడు కింద వ్రాయబడింది, ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. భూలోకం పరిస్థితి ఇక్కడ వ్రాయబడి ఉంది. భూలోకంలో ఉన్నటువంటి మనుషులు జీవిస్తూ ఉన్నటువంటి రీతి ఇక్కడ రాయబడి ఉంది. భూమి మీద ఉన్న మనుషులు ఎలా ఉన్నారు? ఒకడును తప్పకుండా అందరూ చెడిపోయి ఉన్నారంటున్నాడు. మేలు చేయువాడు లేడు, ఒక్కడు కూడా భూలోకంలో లేడు అంటున్నాడు. తోటి వారికి మేలు చేసేటటువంటి మనసుతో జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే తోటి వారిది అన్యాయముగా తీసుకోవాలని ఆశించేటటువంటి వారే కనబడుతున్నారు. కానీ మేలు చేయాలి అనేటటువంటి మనస్తత్వంతో జీవించే వాళ్ళు కనిపించట్లేదని ఇక్కడ వ్రాయబడి ఉంది. ఒకడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు, చెడి ఉన్నారు, చెడి ఉన్నారు, చెడి ఉన్నారు, చెడి ఉన్నారు. చెడుగు, మాటలలో చెడుగు, చూపులలో చెడుగు, ఆలోచనలో చెడు, క్రియలలో చెడు, ప్రవర్తనలో చెడు, నడవడికలో చెడు, హృదయములో చెడు, తలంపుల్లో చెడు, మనసులో చెడు. అందరూ కూడా చెడిపోయి ఉన్నారు. దేవుని పిల్లలారా, తప్పక ఆలోచించాల్సినటువంటి అవసరం వచ్చింది. చెడిపోయిన స్థితిలో ఉండటానికి దేవుడు ఎంత మాత్రము కూడా అంగీకరించట్లేదు. చెడును విడిచిపెట్టి నా యొద్దకు రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. చెడును తీసివేసుకుని నా యొద్దకు రమ్మని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను మిమ్మలను స్వస్థపరుస్తాను, నేను మిమ్మలను బాగు చేస్తాను, నా యొద్దకు రండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఇలా రాయబడు, నీతిమంతుడు లేడు, ఒకడునూ లేడు, దేవుని వెదికే వారెవరునూ లేరు, అందరూ త్రోవ తప్పి బొత్తిగా చెడి ఉన్నారు. ఎంత బాగా, ఎంత స్పష్టంగా, ఎంత క్లియర్గా, ఎంత తేటగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో. అందరూ త్రోవ తప్పిపోయి బొత్తిగా చెడిపోయి ఉన్నారు. దేవుని వెతికేవారు
ఎవరునూ లేరు, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నీతి మార్గములో నడుద్దామనే మనస్తత్వము కలిగినటువంటి వాడు లేడు. నీతి కలిగినటువంటి క్రియలు కలిగి బ్రతుకుదాము, జీవిద్దాము అని కోరుకునేటటువంటి వారు కనిపించట్లేదు. బొత్తిగా 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 చిన్నపిల్లలు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని, స్త్రీలు మొదలుకొని, పురుషులు మొదలుకొని, వృద్ధులు మొదలుకొని, నడిప్రాయం వారు మొదలుకొని అందరూ బొత్తిగా చెడిపోయి ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ సమయంలో దేవుని పిల్లలారా, ఖచ్చితంగా ఆలోచించవలసినటువంటి విషయం. నేను ఒక ఉదాహరణ బైబిల్ గ్రంథంలో నుండి మీకు వివరించి నా సందేశాన్ని ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో మొదటి పుస్తకం ఉంది, ఆదికాండము. ఆదికాండంలో 6వ అధ్యాయం ఉంది. ఈ 6వ అధ్యాయములో ప్రపంచవ్యాప్తకంగా ఒక అద్భుతమైనటువంటి సంగతి ఇక్కడ వ్రాయబడి ఉంది. ఇక్కడ రాయబడినటువంటి విషయం ఏమిటి అయ్యా అంటే, రెండు భాగాలు కనిపిస్తూ ఉన్నారు. ఒకటి నోవాహు కుటుంబం. నోవాహు అనే ఒక మనుషుడున్నాడు. నోవాహు యొక్క కుటుంబము కనిపిస్తూ ఉంది ఆదికాండము 6వ అధ్యాయములో. రెండవదిగా ఈ భూలోకములో ఉన్న ప్రజలందరూ కనిపిస్తూ ఉన్నారు. ఇది రెండవ విషయము. ఈ భూలోకములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. వీరిరువురి యొక్క విషయాన్ని పరిశీలన చేసుకుని మనం ముగించుకుందాం. నోవాహును గురించి ఏమని వ్రాయబడింది అని మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినటువంటి వాడు. నోవాహు ఎవరు, ఎలాంటి వాడు, నోవాహు యొక్క కుటుంబము ఏ స్థితిలో ఉంది అనే విషయాన్ని ఇక్కడ మనము పరీక్షించాలి. నోవాహును గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడినటువంటి విషయము 6వ అధ్యాయము 9వ వచనంలో, నోవాహు నీతిపరుడు తన తరములో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, నీతిని గురించి ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుంటున్నాం. నీతికి విరోధమైనది పాపము. పాపమును గురించి కూడా మనం ఇక్కడ ధ్యానించుకుంటున్నాం. నోవాహు కుటుంబము దేవుని నీతిలో నడుచుకుంటా ఉంటే, నోవాహు కుటుంబము దేవుని నీతిలో బలపడుతూ ఉంటే, నోవాహు కుటుంబము దేవుని నీతిలో అభివృద్ధి పొందుతూ ఉంటే, ఆ కాలంలో లోకములో ఉన్నటువంటి మనుషులందరూ ఎలా ఉన్నారు అనే విషయం కూడా ఇక్కడ రాయబడి ఉంది. ఒకసారి చదువుకుందాం. 6వ అధ్యాయం, ఆదికాండం 6వ అధ్యాయము 11వ వచనం. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు
తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. ఆదికాండము 6వ అధ్యాయములో 5వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో యెహోవా దేవుడు చూచి తాను భూమి మీద నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అప్పుడు యెహోవా, నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్ష్యాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. ఎలయనగా నేను వారిని సృష్టించినందుకు సంతాపము నొంది ఉన్నాను. అయితే నోవాహు యెహోవా దృష్టికి కటాక్షము పొందినవాడాయను. బైబిల్ గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. ఈ వాక్య భాగంలో 2 విషయాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, దేవుని నీతిని బట్టి జీవిస్తున్నటువంటి కుటుంబము నోవాహు కుటుంబం. నీతి కలిగి బ్రతుకుతున్నటువంటి కుటుంబము నోవాహు కుటుంబం. రెండవదిగా, భూలోకములో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఎలా ఉన్నారంటే 12వ వచనం ప్రకారం దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. ఒక్క నోవాహు కుటుంబము మాత్రమే దేవుని నీతి కలిగి నడుచుకుంటా ఉన్నారు. భూలోకములో ఉన్నటువంటి సకల మానవాళి కూడా చెడిపోయి ఉన్నారని చెప్పి వాక్యం సెలవిస్తుంది. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు అంటే మనుషులందరూ కూడా తమ మార్గములను చెరిపి వేసుకొని ఉండిరి. దేవుని పిల్లలారా, దేవుని పక్షాన నేను హెచ్చరించి మాట్లాడుతూ ఉన్నాను. నీ మార్గాన్ని నువ్వు చెరిపి వేసుకుంటున్నావా? బైబిల్ ఎరిగి కూడా నీ మార్గాన్ని చెరిపి వేసుకునే దుస్థితిలో నీవు ఉన్నావా? చర్చికి వెళుతూ కూడా నీ మార్గాన్ని చెరిపి వేసుకునే దుస్థితిలో నీవు ఉన్నావా? పేరుకు మాత్రము ఏదో నామకార్థపు ప్రార్థన చేస్తూ నీ మార్గాలన్నిటినీ పాడు చేసుకుంటున్నటువంటి దుస్థితిలో నీవు ఉన్నావా? అలనాడు ఆ ప్రజలందరూ అలా చెడిపోయి ఉండుటను బట్టి దేవాది దేవుడు నరులను సృష్టించినందుకు సంతాపము నొందాడని రాయబడి ఉంది. సంతాపము నొంది తన హృదయములో నొచ్చుకొనెను. సంతాపము నొంది హృదయములో ఆయన నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు మనుషులను చూసినప్పుడు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. సోదరి సోదరుడా, నీ పాపాన్ని మానుకుంటావా? సోదరి సోదరుడా, నీ పాపాన్ని విడిచిపెడతావా? దేవుడు పాపమును గురించి బాధపడుతున్నాడు. పాపమును చూసి దేవుడు దుఃఖపడుతున్నాడు. పాపమును చూసి దేవుడు తన మనసులో నొచ్చుకుంటా ఉన్నాడు. మనుషులు చేయుచున్న పాపములను బట్టి, మనుషులు జీవిస్తున్నటువంటి చెడుతనమును బట్టి, చెడు క్రియలను చూసినప్పుడు దేవుడు సంతాపపడుతూ ఉన్నాడు. మనుషులు దేవునికి సంతాపమును కలుగు చేస్తున్నారు వారి పాపాలను బట్టి. మనుషులు దేవునికి దుఃఖమును కలుగు చేస్తూ ఉన్నారు వారి యొక్క చెడుతనమును బట్టి అని దేవుని వాక్యము తేటగా మనకి తెలియచేస్తూ ఉంది. అప్పుడు దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమి నిర్ణయం తీసుకున్నాడంటే, ఇదిగో నేను సృజించిన నరులను, నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షులను భూమి మీద ఉండకుండా నేను తుడిచివేస్తాను. 17వ వచనము, ఇదిగో నేను
జీవవాయువు గల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండి ఉండకుండా నాశనము చేయుటకు భూమి మీదకి జలప్రళయమును రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధనను స్థిరపరిచెదను. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడండ్లను ఆ వాడలో ప్రవేశించవలెను. ఆదికాండము 6వ అధ్యాయములో సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు సృష్టి ప్రారంభములో నోవాహుతో నువ్వు నీతిమంతుడుగా నాకు కనపడ్డావు కాబట్టి నేను నిన్ను నాశనము చేయను. సామెతలలో మనం చదువుకున్నాం 10వ అధ్యాయములో 11వ అధ్యాయములో నీతి మరణము నుండి రక్షిస్తుంది. దేవుని పిల్లలారా, ఏ వ్యాధి నిన్నేమీ చేయలేదు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ నీతే నిన్ను రక్షిస్తుంది, నీ నీతే నిన్ను కాపాడుతుంది. బంగారాన్ని దాచుకుంటున్నావు, బీరువాలో ధనాన్ని దాచుకుంటున్నావు, మరి నీ కుటుంబంలో నీతి ఉందా? నీ ఇంట్లో నీతి అనే ఐశ్వర్యాన్ని నీ ఇంట్లో నువ్వు సంపాదించుకున్నావా? నీతి మరణము నుండి రక్షించునని రాయబడిన ప్రకారంగా నోవాహు నీతిమంతుడుగా కనిపించాడు దేవుని దృష్టికి. అందుకని నోవాహుతో అన్నాడు, నోవాహు, భూమి మీదకి నేను జలప్రళయాన్ని పంపించి భూలోకములో ఉన్నటువంటి మనుషులందరూ చెడిపోయారు కాబట్టి, సమస్త శరీరులు వారి మార్గాలన్నీ పాడు చేసుకున్నారు కాబట్టి, వారి హృదయాలు, వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి ఊహలన్నీ చెడిపోయి ఉన్నాయి కాబట్టి, వీరిని ఇలాగే వదిలిపెడితే ప్రపంచము ఎందుకు పనికిరాదు. అందుకనే మానవులందరినీ కూడా నేను నాశనం చేయబోతున్నాను. జలప్రళయమును పంపించి వీళ్ళందరినీ నేను తుడిచివేయబోతున్నాను. నిన్ను నీ కుటుంబాన్ని మాత్రం నేను రక్షిస్తాను. కారణం ఏంటంటే నా దృష్టికి నీవు ఒక్కడవే నీతిమంతుడవుగా కనిపించావు. దేవుని పిల్లలారా, అలనాడు నీతిమంతుడిగా ఉన్న నోవాహును దేవుడు రక్షించాడు. నీతిమంతుడిగా ఉన్న నోవాహు యొక్క కుటుంబము కాపాడబడింది. నీతిమంతుడిగా ఉన్న నోవాహు యొక్క కుటుంబాన్ని దేవుడు జల ప్రళయము నుండి భద్రపరిచాడు. ఆయన జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా, నీతిని సంపాదించుకో, నీతిలోనికి నడిపించబడు, నీతి కొరకు కష్టపడు, నీతిగా జీవించటానికి ప్రయత్నం చేయి. ఒక దేవుని బిడ్డవుగా దేవుని నీతిలో వర్ధిల్లటానికి, దేవుని నీతిలో నీ జీవితాన్ని బలపరుచుకోవటానికి నువ్వు ప్రయత్నం చేస్తే నోవాహును ఆశీర్వదించిన దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించగలడని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పాపమును తీసివేసేయి నీ ఇంట్లో నుండి, చెడుగును తీసివేసేయి నీ ఇంట్లో నుండి. 5వ వచనంలో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియో, వారి హృదయము యొక్క తలంపులు ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియో యెహోవా చూచెను. ఇక్కడ చక్కని విషయాలు కనిపిస్తా ఉన్నాయి. 1 హృదయము, 2 తలంపులు, 3 ఊహలు అన్నీ కూడా చెడ్డవేనంటండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందంట. నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. నోవాహు దినములలో చెడుతనము భూమి మీద ఎంత బరువుగా ఉందో, ఎంత భారంగా ఉందో, ఈ కడవరి దినాలలో కూడా అదే విధానములో చెడుతనము భూలోకములో పెరిగిపోయి ఉంది. చెడుతనము భూమికి భారమైపోయి ఉంది. చెడుతనము భూలోకమంతటిలో కూడా వ్యాపించిపోయి ఉంది. హృదయాలలో చెడుతనము, తలంపులలో చెడుతనము, ఊహలలో చెడుతనం. ఎంత దుస్థితి దేవుని బిడ్డలారా! పరిశుద్ధత ఏది? నీతి ఏది?
పవిత్రత ఏది? ఈ రోజున చిన్నపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు హృదయాలలో చెడుతనం, తలంపులలో చెడుతనం, ఊహలలో చెడుతనము. ఎలాగా దేవుడు ఈ భూలోకాన్ని కాచి కాపాడతాడు? ఎలాగా దేవుడు ఈ భూలోకాన్ని చూసి దీవించాలని అనుకుంటాడు? భూలోకంలో ఉన్న మనుషులకు మేలు చేయాలని దేవుడు ఎలా అనుకోగలుగుతాడు? చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు హృదయాలలో చెడుతనము నిండిపోయి ఉండగా, తలంపులలో చెడుతనము నిండిపోయి ఉండగా, ఆలోచనలలో చెడుతనము నిండిపోయి ఉండగా, నరుల చెడుతనము భూమి మీద బహు గొప్పదైపోయిన స్థితిలో ఉండి ఉండగా, దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు లోకం మీదకి ఎలా రాగలుగుతాయి? మనుషుల మీదకి దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు ఎలా రాగలుగుతాయి? దేవుని బిడ్డలారా, అందుకని అలనాడు భూలోకములో ఉన్న సమస్త శరీరులను జల ప్రళయముతో నేను తుడిచివేయాలని నిర్ణయించుకున్నాను అన్నాడు. ఒక్కళ్ళు కూడా మిగలలేదు దేవుని బిడ్డలారా. 40 రోజులు, 40 రాత్రులు, 40 పగళ్ళు ఏకధాటిగా ప్రచండమైనటువంటి వర్షాన్ని దేవుడు కురిపించి భూలోకము మీద జలప్రళయాన్ని పంపించాడు. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం చూస్తే, 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున అగాధ జలముల ఓటలన్నీ ఆ దినమందే విడువబడెను. ఆకాశపు తూములు విప్పబడెను. 40 పగళ్ళును 40 రాత్రులను ప్రచండమైన వర్షము భూమి మీద కురిసెను. మహా అగాధ జలముల ఓటలు విప్పబడ్డాయి. ఆకాశపు తూములు దేవుడు విప్పాడు. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షము భూమి మీద కురిపించబడింది. 17వ వచనములో, ఆ జల ప్రవాహము 40 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి వాడను తేలచేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను. జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలి విస్తరించినప్పుడు వాడ నీళ్ల మీద నడిచెను. ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనున్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయెను. 15 మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములు మునిగిపోయెను. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, ఒకసారి గమనించండి, పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద ప్రాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి చచ్చిపోయిరి. పొడి నేల మీదనున్న వాటిలోనున్న నాసికా రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి కలిగినవన్నీ చనిపోయెను. నరులతో కూడా పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద ఉండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఆ వాడలో ఉన్నవి మాత్రము మిగిలి ఉండెను. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఆదికాండము 6వ అధ్యాయము ప్రస్తుతము మనం జీవిస్తున్నటువంటి దినాలకు సూచనగా ఉన్నది. ఆ దినములలో నీతిమంతుడైనటువంటి నోవాహును, నోవాహ కుటుంబాన్ని ఉగ్రత నుండి దేవుడు కాపాడి రక్షించినట్లుగా ఈ కడవరి దినాలలో కూడా నీతిమంతులైన బిడ్డలను దేవుడు రక్షించటానికి సిద్ధంగా ఉన్నాడు. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన సునాదము వినబడేటట్లుగా చేయటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అదే రీతిగా పాపముతో నిండి వారి జీవితాలను పాడు చేసుకుంటూ లోకాన్ని పాడు చేసినటువంటి ప్రజలందరినీ కూడా పశువులతో, పక్షులతో, జీవరాశులన్నిటితో కూడా భూలోకమును జలప్రళయముతో దేవుడు తుడిచివేసినట్లుగా దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. అదే రీతిలో
ప్రస్తుతపు రోజులు, రాబోతున్న రోజుల్లో కూడా పాపాన్ని దేవుడు కడిగి వేయటానికి చూస్తున్నాడు. పాపమును దేవుడు తుడిచివేయటానికి చూస్తున్నాడు. చెడును దేవుడు తుడిచివేయటానికి చూస్తున్నాడు. జనమా మేలుకో, సోదరి సోదరుడా, ఇప్పటికైనా దైవ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుని దేవుని మార్గంలోనికి నువ్వు నడిపించబడాలని, దేవుని యొద్దకు వచ్చి నీ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దుకోవాలని ప్రేమతో దేవుడు ఈ సమయంలో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. దేవుడు ఈ మాటలను మన కొరకు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, నీతిమంతుడైన నోవాహు కుటుంబాన్ని కాపాడావు. అలాగే ఈ కడవరి దినాలలో నీతిమంతులైన వారందరినీ కూడా నువ్వు రక్షించడానికి సిద్ధముగా ఉన్నావు ప్రభా. భూలోకములో ఉన్న మార్గములను చెడిపి వేసుకున్న ప్రజలందరినీ ఆకాశపు తూములను విప్పి, అగాధ జలములను విప్పి, 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండమైన వర్షాన్ని కురిపింపచేసి పాపములో బ్రతుకుతున్న మనుషులందరినీ కూడా జల ప్రళయములో తుడిచివేశానని నువ్వు సెలవిచ్చావయ్యా. అలాగే ఈ కడవరి దినాల్లో కూడా పెరిగిపోయిన పాపాన్ని నువ్వు తుడిచివేయాలని చూస్తూ ఉన్నావు తండ్రి. పాపముతో పాటు నశించిపోయే వారిగా ఉండకుండా పాపాన్ని విడిచిపెట్టి పాపములో నుండి విడుదల పొంది, చెడును విడిచిపెట్టి చెడులో నుండి విడుదల పొంది, సృష్టికర్తవు పరలోకపు తండ్రివైన నిన్ను ఆశ్రయించి పాపములన్నీ తొలగ చేసుకుని రక్షణ పొందే భాగ్యము నీ బిడలమైన మా అందరికీ కూడా దయచేయండి. విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప ఆయన పిల్లలమైన మనందరికీ సహాయముగాను తోడుగాను ఉండి నడిపించును గాక. ఆమేన్.